వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీమాత్రే నమః. ఏ నక్షత్రం వాళ్ళు ఏ క్షేత్రాన్ని దర్శించుకోవాలి, అలాగే నిత్య దైనందిన జీవితంలో వాళ్ళు రెగ్యులర్గా చేసుకోవాల్సినటువంటి నామాలు కానీ పూజ కానీ ఏం చేసుకుంటే పూర్వజన్మ పాపం అనేది పరిపక్వం అవుతుంది అనేది చాలా అద్భుతంగా వివరిస్తారు. ఇక మృగశిర నక్షత్రం వీరికి ఎట్లా సార్, వీరి జీవితం మారాలి అని అంటే ఎటువంటి మరి విధి విధానాల్ని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది సార్? తప్పకుండా అండి. మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశిలో ఉంటే మరొక 2 పాదాలు మిథున రాశిలో ఉంటాయి. మరి ఈ నక్షత్ర జాతకులు ఏ దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి, వీళ్ళ తత్వం ఏమిటి, వీళ్ళ క్షేత్రానికి వీళ్ళు అక్కడ ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ మృగశిర నక్షత్ర జాతకులకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ కుజుడు అధిపతి అయినందుకు మీరు ఎనీ మృగశిర నక్షత్ర జాతకులు చూడండి, లోపల ఒక ఫైర్లా ఉంటుంది వీళ్ళ తత్వం. అందులోని ఇప్పుడు 4 పాదాలు డివైడ్ చేసుకుంటే జనరల్గా మృగశిర నక్షత్రం వాళ్ళు వెళ్ళవలసినటువంటి క్షేత్రం ఏమిటి అని చెప్పి చూసుకుంటే 2 పాదాల వాళ్ళేమో తిరుపతికి వెళ్తుండాలి, మరో 2 పాదాల వాళ్ళు కాళికా అమ్మవారి టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిది. ఏ 2 పాదాల వాళ్ళు? ఫస్ట్ 2 పాదాల వాళ్ళేమో తిరుపతి, నెక్స్ట్ 2 పాదాల వాళ్ళు కాళికా అమ్మవారి ఆలయాలకి. అయితే వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక ఫైర్, ఒక స్పీడ్. అయితే అందులో 1-2 పాదాల వాళ్ళకి ఎక్కువగా కోరికలు ఎక్కువగా ఉంటాయి, డిజైర్స్ ఎక్కువగా ఉంటాయి. 3-4 పాదాల వాళ్ళు ఏంటంటే అందులో 1వ పాదం వాళ్ళు కోరికతో పాటు అడ్మినిస్ట్రేషన్ తత్వాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కుంకుమార్చన చేయించుకోవడం చాలా బాగా కలిసి వస్తుంది మృగశిర నక్షత్రం వారికి. అందులో 1వ పాదం వాళ్ళు కుంకుమ నీటిని గనక అక్కడ క్షేత్రానికి వెళ్ళి అక్కడ సూర్యభగవానుడు కనుక అర్ఘ్యం వదిలితే 1వ పాదం వారికి బాగా కలిసి వస్తుంది. 2వ పాదం వారికి బిల్వపత్రము లేదా తులసి నీళ్ళతో అభిషేకం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా 2వ పాదం వారు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదైనా దానం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి 2వ పాదం వారు. 3వ పాదం వారు అక్కడికి వెళ్ళి ఏదైనా రెగ్యులర్గా వింటూ ఉండడం చేస్తూ ఉండాలి, అమ్మవారికి సంబంధించింది కావచ్చు ఏదైనా కానీ. అయితే వీళ్ళందరూ కూడా ఇందులో ముఖ్యంగా 3-4 పాదాల వాళ్ళు అమ్మవారికి సంబంధించింది వింటే చాలా మంచిది, 1-2 పాదాల వాళ్ళు విష్ణువుకి సంబంధించింది వింటే చాలా మంచిది వీరికి. ఏది మనం ఇందాక చెప్పుకున్నట్టు 1-2 పాదాల వాళ్ళేమో తిరుపతి అనుకుందాం, విష్ణు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు. 3-4 పాదాల వాళ్ళేమో కాళికా అమ్మవారి, మన కలకటా కాళీ ఉంది, చాలా బాగా కలిసి వస్తుంది. అంత దూరం లేని ఇక్కడ మామూలుగా ఇప్పుడు అంత దూరం వెళ్ళలేము అని అనుకుంటే దగ్గరలో ఉండే కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళవచ్చు. ప్రధానంగా అయితే కాలికటాలో ఉన్నట్టు. ఎగ్జాక్ట్లీ. అయితే 1-2 పాదాల వారికి 3-4 పాదాల వారికి ఉండేటువంటి తేడా ఏమిటంటే 3-4 పాదాల వాళ్ళు బాగా ఆర్గ్యూ చేయగలరు, వీళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది. అంటే 3-4 పాదాల వాళ్ళు కొంచెం గట్టిగా ఆర్గ్యూ చేయగలుగుతారు, వీళ్ళ వాయిస్లో కూడా తేడా ఉంటుందండి. మీరు 4 మనుషులను తీసుకొచ్చి 1-2-3-4 పాదాల వాళ్ళు తీసుకొస్తే 3-4 పాదాల వాళ్ళ యొక్క వాయిస్లో స్ట్రాంగ్నెస్ ఎక్కువగా ఉంటుంది. మీరు అనేది మీరు గమనించండి కావాలంటే. ఇప్పుడు 1-2 పాదాల వాళ్ళకంటే కూడా 3-4 పాదాల వాళ్ళ యొక్క మదర్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది, అర్థమైందండి. అట్లాగే 1-2 పాదాల వాళ్ళ యొక్క సిబ్లింగ్ కొంచెం కంఫర్ట్ లెవెల్స్లో ఉంటే 3-4 పాదాల వాళ్ళ యొక్క సిబ్లింగ్స్ కూడా కొంత స్ట్రెస్ ఎక్కువ చూస్తూ ఉంటారు. ఓకే, ఇది పర్టికులర్గా 1-2-3-4 పాదాలకు ఉండేటువంటి తేడా. అయితే ఇందులో 1వ పాదం చాలా అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, చాలా టెంపర్గా ఉంటారు, నాకు ఇది అవ్వాలని పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు ఎంత సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటే దానివల్ల వచ్చే నెగటివ్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నడిచినంత కాలం బాగుంటుంది మనం హైపర్గా ఉన్నప్పుడు, మనకి టైం బాగాలేనప్పుడు ఆ హైపరే ఏందా ఇట్లా అరుస్తున్నాడు తీసేయండి అంట. సో నడిచినంతకాలం చాలా బాగుంటుంది అది. ఇప్పుడు అదే 2వ పాదం వారికి ఎలా ఉంటుందంటే ఇక్కడ కొంత హైపర్ ఉన్నప్పటికీ ఇక్కడ కొంచెం ఏంటంటే మీరు ఎనీ మృగశిర నక్షత్రం 2వ పాదంలో జన్మించిన వాళ్ళని చూడండి, పురుషులైతేనేమో ఇంట్లో ఉండే మదర్కి హెల్ప్ చేద్దామని చూస్తుంటారు. స్త్రీలకు కనుక జన్మించారు మృగశిర 2వ పాదంలో ఖచ్చితంగా నేను ఇంట్లో ఏంటంటే నేను బుల్లెట్, ఇప్పుడు బైక్ కొనుక్కోమానంటే నేను బుల్లెట్ కొనుక్కుంటాను, బైక్ కొనుక్కుంటాడు, షర్ట్ ప్యాంట్ వేసుకుంటాడు. అంటే ఆ స్త్రీలకు ఆ తత్వం ఇస్తాడు అక్కడ 2వ పాదం దగ్గరికి వచ్చేసరికి. 3వ పాదం లగ్జరీ లైఫ్ బాగా ఇష్టపడతారు. 4వ పాదం వాళ్ళు కొంచెం లైఫ్లో చాలా హడ్డుల్స్ కూడా చూస్తారు.
ఓకే. బట్ వాళ్ళు కొంచెం వాళ్ళకి 4th హౌస్ కనుక బాగున్నట్లయితే ల్యాండ్స్ మీద కూడా కలిసి వస్తుంది 4వ పాదం వారికి. బట్ కొంచెం ఎక్కువ హర్డల్స్ చూస్తారు 4వ పాదం వారికి. ఓకే. ఇక ఈ 4 పాదాల వాళ్ళకి కూడా బాగా కలిసి వచ్చేది ఏంటి, ఉదయం నిద్రలేచిన వెంటనే మృగశిర నక్షత్రం వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఓకే. ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ ఈ 4 పాదాల వాళ్ళకి కూడా కుంకుమ అర్చన అనేటువంటిది కంపల్సరీ పెట్టుకోవాలి. ఇంట్లో కూడా ఇంట్లో కూడా అమ్మవారిది ఏదైనా చేస్తున్నారు కుంకుమ అర్చన చేయడం. ఏమంటే మరి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తే వెంకటేశ్వర స్వామి పాదాల మీద చేసుకోవచ్చు కుంకుమ అర్చన అనేటువంటిది, అవి చేసుకోవచ్చు. అయితే ఈ మృగశిర నక్షత్ర జాతకులు చిన్నప్పుడు గనక వీళ్ళకి కుజుడు గనక పాడైతే మనం చూస్తూ ఉంటాం చూడండి, మంచం మీద పెట్టామండి చిన్న పిల్లలు ఇలా పడిపోయాడు అంటుంటారు. అలాగ పడిపోవడాలు, దెబ్బలు తగలడాలు ఇవి ఎక్కువ అవుతాయి. ఎందుకంటే పుట్టింది కుజ నక్షత్రం మృగశిర అంటే. వీళ్ళకి కుజుడు 7 సంవత్సరాలు ఉంటాయి. ఆ 7 ఇయర్స్లో అది డివైడ్ అయ్యి 4గా డివైడ్ అయితే దాదాపుగా 2 సంవత్సరాల దగ్గరలో ఉంటుంది ఒక్కొక్క పాదం. ఈ ఒక్కొక్క పాదం 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒకటో పాదంలో పుట్టినప్పుడేమో కంప్లీట్ 7.5 years ఉండొచ్చు, కొంచెం తగ్గొచ్చు. రెండో పాదం అయితే ఒక 5.5, 6 years దాకా ఉండొచ్చు. మూడో పాదం అయితే ఒక 4 to 5 years మధ్యలో. 4వ పాదం అయితే ఒక 2.5 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాల లోపల ఉంటుంది. అట్లా ఉంటుంది కదా. అయితే ఇక్కడ నేననేది ఏంటంటే చిన్నప్పుడు మృగశిర నక్షత్ర జాతకుడు పుట్టాడు అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది కుజుడు పొజిషన్ ఏంటి. కుజుడు పొజిషన్ బాగాలేదు. ఇవాళ రేపు నేను మొన్న ఏదో ఒక వీడియోలో చూసా, ఒక తల్లి ఈ పిల్లడు నిలబడి టప్పని వెనకబడిపోగానే దెబ్బ తగిలింది తలకి. అప్పుడు వెంటనే ఆ తల్లికి ఏం ఐడియా వచ్చిందంటే ఒక బ్యాగ్ లాంటిది ఇలా కుట్టింది, వెనకాతలో ఒక తలగడలా ఉంటుంది చాలా లైట్ వెయిట్తో. అటు పడిపోయినా సరే ఏం కాదు. ఎందుకంటే తలకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి మృగశిర నక్షత్రం వారికి. తలల దెబ్బలు తగలడం, భుజాల దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్నప్పుడు ఇది చెక్ చేసుకోవాలి. సో వీళ్ళకి దశా సిస్టమ్ కూడా చూసుకుంటే మృగశిరలో పుట్టారు, ఫస్ట్ కుజ దశ, దాని తర్వాత రాహు, దాని తర్వాత గురువు, శని వరుసగా వస్తాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి చిన్నప్పుడు ఒక 5-6 ఏళ్ళ వయసులో అయిపోయింది కుజ దశ. కానీ తర్వాత అంతా ఎడ్యుకేషన్ అంతా రాహు రూల్ చేస్తారు. సో ఎవరికైనా రాహు దశ నడుస్తుంది, పిల్లడు చదవట్లేదు అంటే మీరు ఫస్ట్ అక్కడ అబ్జర్వ్ చేయాల్సింది, ఓకే రాహు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎడ్యుకేషన్ నెగేటింగ్ హౌస్లో ఏమైనా ఉన్నాడు. అప్పుడు ఏం చేయాలి, దుర్గా ఆరాధన చేయించాలి అబ్బాయితో. ఓకే. వీటితో పాటు అంటే ఈ క్షేత్రానికి వెళ్ళడం ఇవన్నీ మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు ఏమవుతుంది, చిన్న దుర్గా లాకెట్ కానీ వేసామా చదవట్లేదు అన్నప్పుడు అప్పుడు చదువులు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. బాగా చదువు వచ్చినా కూడా రాహువే ఇంపాక్ట్ ఉందని అనుకోవచ్చా సార్? బాగా చదువుతారా? ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, ఏమి చెప్పరు ఇంట్లో వాళ్ళు, కానీ వాడే నెట్లో సెర్చ్ చేసేసుకొని, ఏలో సెర్చ్ చేసుకొని ఇది ఇలా అంటే అదలాంటి చెప్పేస్తుంటాడు. కారణం ఏంటంటే ఇంటర్నెట్లో చూసి నేర్చేసుకునే యోగం వచ్చేసింది రాహు ద్వారా. అంటే చదువు కూడా ఇస్తాడు రాహు. ఇస్తాడు. మనం చూస్తూ ఉంటాం చూడండి, ఇంత చిన్న పిల్లడు ఇది క్రాక్ చేశాడంట, అది చూసి మైక్రోసాఫ్ట్ వాడికి జాబ్ ఇచ్చాడు అంటుంటారు. ఇదంతా కూడా రాహు అద్భుతంగా ఉన్నటువంటి స్థితి. వాట్ నాట్ ఏదైనా చేయగలరు రాహు. సో వీళ్ళకైతే మేజర్ రోల్ ని ప్లే. అంతా రాహువే కదండి వెళ్తుంది. రాజకీయ నాయకులకి రాహు అయిపోయాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక సిస్టమ్ అంటే ఒక సోషల్ మీడియా కనుక తలుచుకుంటే రాజును మార్చేయగలుగుతారు ఖచ్చితంగా. అట్లాంటి పాజిటివ్స్ అన్నిటిని పెట్టి అపోజిషన్ పార్టీ చేసిన నెగిటివ్స్ అన్నిటిని అప్లోడ్ చేస్తుంటే జనాల మైండ్ లో మరి ఫిక్స్ అయిపోతుంది కదా. ఎందుకంటే అందరూ మనం రాహుగ్రస్తలం అయిపోయాం. రాహుగ్రస్తలం ఇలా చూస్తూనే ఉన్నాం. పొద్దున్న లేస్తే ఇలా వెళ్తూనే ఉంటది. గ్రహణం పట్టింది సార్ మనందరికీ. రాహుగ్రస్తం. ఎప్పుడు ఈ రాహు ఇంపాక్ట్ తగ్గుతుందని అంటే వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? ఏమైనా అనాలిసిస్ చేశారా? తగ్గదా? ఇది కలియుగం కదండి, కలి కదా, కలి రాహుతో సంబంధం ఉంటుంది కలికి అట్లా. సో అందుకని వీళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు చిన్నప్పుడు చిన్నపిల్లలకి మాత్రం ఈ జ్వరాలు వస్తున్నా, లేకపోతే ఒక్కొక్కసారి జంతువులు, ఇప్పుడు కొన్ని ఊర్ల సైడ్ జంతువుల వల్ల ఇబ్బంది రావడం కానీ చిన్నప్పుడు ప్రధానంగా ఏదో స్కూల్కి వెళ్తూ గేదె పొడిచిందని నేను వింటూ ఉంటాము, అలాంటివి ఎక్కువగా జరుగుతాయి. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రైట్, బ్యూటిఫుల్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. ఖచ్చితంగా మృగశిర నక్షత్రం వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. కృతజ్ఞతలు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో ఆరుద్ర నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.